అరిమత్తయ్య యోసేపు యొక్క ధనవంతుని భూమి. అరిమత్తయ్య యోసేపు యేసయ్యకి రహస్య శిష్యుడుగా ఉంటూ యేసయ్యని ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి. బయటపడకుండా, ఎందుకనంటే యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను, యేసయ్య మాటలంటే నాకు ఇష్టం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులు వెలివేసేవాళ్ళు, వాళ్ళని పదవుల నుండి తీసివేసేవాళ్ళు. అరిమత్తయ్య యోసేపు ఒక అధికారి, ఒక ధనవంతుడు. అయితే ఈ పక్కనే ఉన్నటువంటి ఈ కల్వరి కొండ మీద యేసయ్యను సిలువ వేసిన తర్వాత తెగించి ఏది ఏమైతే కానీ అని పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన అధికారం పొందినటువంటి యేసయ్యని తన కొత్త సమాధిలో ఉంచాలని, ఇదిగో ఈ సమాధిలోనే యేసయ్యని ఉంచడం జరిగింది. యేసయ్య చెప్పినట్టుగా నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు కనుక ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. యూదులందరూ కాపుదలుగా ఉన్నారు.